మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. డీమర్జర్ అసలు అంటే ఏంటి? అండ్ ప్రస్తుతం ఉన్నదానికి కనుక మనం చూసుకుంటే, అంటే కరెంట్ మార్కెట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే, ఎవరికైనా సరే, అంటే మీ వీడియోస్ చూసేటువంటి వాళ్ళకైనా సరే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ప్రస్తుతం ఈ ఫార్మేట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు, లేదంటే వీటికి సంబంధించినటువంటి పలానా కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి అనుకునేటప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనుకునేటువంటి అవగాహన కోసం అడుగుతున్నాను. బేసికల్గా అంటే కంపెనీ ఏదన్నా రీస్ట్రక్చరింగ్ అవుతుంది అనుకోండి, అంటే మల్టిపుల్ డివిజన్స్ని సపరేట్ ఇండిపెండెంట్ కంపెనీలుగా మార్చడాన్ని మనం డీమెర్జర్ అంటాం. అంటే స్పిన్ ఆఫ్ అనమాట, కంపెనీని మొక్కలు మార్చడం. దానివల్ల ఏమవుతుందంటే షేర్ హోల్డర్ కింద కొంత వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కంబైన్ ఎంటిటీ వాల్యూతో పోల్చుకుంటే రెండు సపరేట్ అయినప్పుడు బుల్ మార్కెట్స్లో ఏంటంటే ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. అందుకని ఎక్కువ సార్లు కంపెనీ వాళ్ళు ఏదైనా బుల్ మార్కెట్స్లో ఉన్నప్పుడు, లేదా కంపెనీ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నప్పుడు దాన్ని సపరేట్ చేయడం ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎందుకు ఇవి డీమర్జర్ చేస్తారు అంటే బేసికల్గా ఒకటి షేర్ హోల్డర్ వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వేదాంత ఉంది, రీసెంట్గా ఒకటి వచ్చింది వేదాంత, దాన్ని 4 కంపెనీస్గా మార్చేశారు. అప్పుడు దానికి ఇండిపెండెంట్గా గ్రో అవుతుంది అనమాట. అంటే అల్యూమినియం సపరేట్గా, అండ్ పవర్ సపరేట్గా, ఆయిల్ అండ్ గ్యాస్ సపరేట్గా ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఏ కంపెనీ అంటే కొత్త వాల్యూ క్రియేట్ చేయడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మేనేజ్మెంట్ ఏంటంటే కోర్ ఏరియాలో ఫోకస్ చేసేసుకొని మిగతా వాటిని డైల్యూట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఎందుకు చేస్తారు ఇవి అంటే వెల్త్ క్రియేషన్ అవుతుంది అని షేర్ హోల్డర్కి. అండ్ రెండోది, మేనేజ్మెంట్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలంటే దాని మీద చేస్తారు, రిమైనింగ్ దాన్ని వదిలేస్తారనమాట. సపోజ్ హిందుస్థాన్ యూనిలివర్ ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువ సార్లు కాస్మెటిక్స్ ఎఫ్ఎంజీస్ మీద చేస్తారు. రీసెంట్గా వాళ్ళు ఐస్ క్రీమ్ డివిజన్ సపరేట్ చేశారు, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ లిమిటెడ్ సపరేట్ చేశారు. మనటి వరకు అది హిందుస్థాన్ లెవెల్ ఆఫ్ పార్ట్గా ఉండేది, ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళ కోర్ బిజినెస్ మీద ఎఫ్ఎంజీసీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైనా వాళ్ళ కోర్ ఏరియాలో ఫోకస్ చేద్దాం అనుకుంటే దాని మీద చేసేస్తే మిగతా వాటిని అన్రిలేటెడ్ వాటిని సపరేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఒక పెద్ద కంపెనీ గ్రోత్ అవుతుంటే ఏదన్నా యూనిట్ కనుక డ్రాగ్ చేస్తుంది అనుకోండి, దానివల్ల అనవసరంగా ఎనర్జీ అంతా దానికి పోతుంది కదా అని చెప్పేసి దాన్ని సపరేట్ చేస్తారు. ఎక్కువ శాతం ఏంటంటే లాస్ మేకింగ్ కంపెనీస్, హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ డివిజన్ అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది క్యాపిటల్, దాన్ని సపరేట్ చేస్తారు. అంటే వాళ్ళ కోర్ ఏరియాలో ఫోకస్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అలా చేస్తారు. రెండోది, ఒక్కోసారి ఏంటంటే రెగ్యులేటరీ ఇష్యూస్ వస్తాయి. ఒక కంపెనీ పెద్దగా మొనోపలి అవుతుంది అనుకోండి, యాంటీ ట్రస్ట్ కేసు కింద గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మోనోపోలీ అలౌ చేయరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కంపెనీని 2-3 ముక్కలు చేస్తారు, ఒక్కొక్క డివిజన్ ఆపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు కంబైన్డ్ ఎంటిటీతో పోల్చుకుంటే ఇప్పుడు సపరేట్ ఎంటిటీస్ అయ్యేసరికల్లా వాల్యూషన్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి గవర్నమెంట్ అలౌ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గవర్నమెంట్ రెగ్యులేషన్ తగ్గట్టు కూడా అంటే కంపెనీస్ డీమర్జర్ చేయొచ్చు. అంటే లేదనుకోండి, క్యాపిటల్ రైజ్ చేద్దాం అనుకున్నాను, ఏ పర్పస్ కోసం రైజ్ చేస్తున్నావో ఆ యూనిట్ సపరేట్ చేసామనుకోండి బెస్ట్ అనమాట. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ జియో ఫైనాన్స్ సపరేట్ చేశారు. ఇప్పుడు జియోకి తగ్గట్టు మనీ ఫండ్ రైజ్ చేసుకుని చాలా ఈజీ అనమాట. ఎందుకంటే జియో ఫైనాన్స్ అనేది ఫినాన్స్ కంపెనీ, రిలయన్స్ అనేది చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి అందులో. అవునవును. అందుకని ఆ యూనిట్ కోసం మనీ రైజ్ చేసేటప్పుడు అండ్ ఇన్వెస్టర్స్ అడుగుతారు అనమాట, ఈ డబ్బని తీసుకుని దేంట్లో పెడతారు అని. అందుకని సపరేట్ కంపెనీ డెవలప్ చేసి దాన్ని ఫండ్ రైజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ విడిపోతుంటుంది, అవును, ఎవరి రాష్ట్రాలు పంచాలి అనుకోండి, ఒకే కంపెనీలో కష్టం కదా. అందుకని దాన్ని డీమెజర్ చేసేసి తలా ఒక యూనిట్ ఇచ్చేస్తారు అనమాట ఫ్యామిలీ మొత్తానికి. అట్లా రకరకాల రీజన్స్ వల్ల ఈ కంపెనీస్ డీమెజర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే కొత్త కంపెనీలు ఫ్రీగా షేర్లు వస్తాయి అని చెప్పి చాలా మంది ఇలాంటి కోసం మొత్తం ఫోకస్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా స్టాక్ మార్కెట్లో అంటే అపోలో హాస్పిటల్స్ అండి, అది డీమెజర్ అవుతుంది మొక్క. అంటే అపోలో హాస్పిటల్ వాళ్ళు అపోలో హెల్త్ టెక్ లిమిటెడ్గా సపరేట్ చేస్తున్నారు ఒక డివిజన్. కాబట్టి ఎవరికైనా అపోలో హాస్పిటల్ షేర్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీలు కూడా షేర్లు ఫ్రీగా వస్తాయి అనమాట. అది సపరేట్ లిస్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రాల్ లిమిటెడ్ వాళ్ళు ఆస్ట్రాల్ కెమీ లిమిటెడ్ అని సపరేట్ చేస్తున్నారు కంపెనీని, ఆ డివిజన్ కూడా. అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళు ఆస్ట్రా స్పేస్ టెక్నాలజీస్ అని అది వాళ్ళు కూడా డీమెజర్ చేస్తున్నారు సపరేట్గా. అండ్ బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు అగ్రికల్చరల్ సొల్యూషన్ అని చెప్పి సపరేట్ చేస్తున్నారు. అలాగే హెచ్ఈజీ గ్రీన్ టెక్ అని చెప్పి సపరేట్ చేస్తున్నారు కంపెనీని. అండ్ అలాగే ఇండియన్ గ్లైకోల్ ఒకటి, అండ్ ఐనక్స్ గ్రీన్ ఒకటి, లెమన్ ట్రీ హోటల్ ఒకటి, మహారాష్ట్ర స్టీమ్లెస్ ఒకటి, నాట్కో ఫార్మా, ప్రికాల్, క్విక్ కార్ప్, టెక్స్కో రైల్వే, థామస్ కుక్, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ వర్ధంత లెర్నింగ్ సొల్యూషన్స్, ఇలా చాలా కంపెనీస్ ఈ సంవత్సరంలో
వాళ్ళ యూనిట్స్ని సపరేట్ కంపెనీగా లిస్ట్ చేస్తున్నాయి అనమాట. రీసెంట్గా అయిపోయిందంటే మనం చూసాం టాటా మోటార్స్ అందరికి తెలుసు. అవునవును సార్. టాటా మోటార్స్ కమర్షియల్, టాటా ప్యాసింజర్ వెహికల్స్ రెండు సపరేట్ చేశారు, రెండు లిస్ట్ అయినాయి. అంటే వేదాంత 4 ముక్కలు చేసేసి లిస్ట్ అయిపోయింది. అవునవును సార్. అలాగే స్టెర్లైటిస్ కూడా, స్టెర్లైటిస్ వేరు, స్టెర్లైట్ నెట్వర్కింగ్ సపరేట్ లిస్ట్ అయింది. అలాగే సిమెన్స్ ఇండియా, రేమన్స్ లిమిటెడ్ అండ్ ఐటీసీ హోటల్స్ సపరేట్ చేశారు రీసెంట్గా. అండ్ హెచ్యుఎల్ క్వాలిటీ వాల్స్ని సపరేట్ చేశారు. అండ్ జీనియస్ పవర్ వాళ్ళు కూడా జీనియస్ ప్రైమ్ ఇన్ఫ్రా అని చెప్పి దాన్ని సపరేట్ చేశారు. అండ్ దాల్మియా భారత్ వాళ్ళు సపరేట్ చేశారు. అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ వాళ్ళు 2 ముక్కలు అయినాయి. అండ్ హిస్టరీలో కొన్ని అయినాయి, కొన్ని అయితే రెడీ టు డిమర్జర్ అనమాట. మొత్తానికి డిమర్జర్ అనేది ఒక స్పెషల్ సిచ్యువేషన్ అసెట్ మేకింగ్ అనమాట, మనీ మేకింగ్ టెక్నిక్ అది. అయితే అన్ని డిమర్జర్స్ వెల్త్ క్రియేట్ చేస్తాయి అంటే చెప్పడం కష్టం. కొన్ని అయితే అవ్వకపోవచ్చు కూడా, కొన్ని వెళ్తాయి అన్నమాట. దట్స్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్స్ అనమాట. కాబట్టి ఎక్కువ షేర్లు వస్తాయి అని కొనే బదులు కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉందా లేదా, కొత్త డివిజన్ స్ట్రాంగ్ ఉంటుందా లేదా చూసుకుంటాం బెటర్ అనమాట. యూజువల్గా ఏంటంటే బుల్ మార్కెట్లో యూజువల్గా వెల్త్ క్రియేట్ చేస్తాయి. బేర్ మార్కెట్లో ఏమొచ్చిందంటే అన్ని స్టాక్స్ పడిపోతూ ఉంటాయి కదా, ఇది ఇంకా దారుణంగా డ్రాప్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ వేదాంత చూసారనుకోండి, డీమర్జ్ అయినప్పుడు ఇమీడియట్గా చూసినప్పుడు మార్కెట్ చాలా బాగుంది అనిపించింది. 30% వెల్త్ క్రియేట్ చేసింది అది కంపేర్ టు పేరెంట్ కంపెనీతో పోల్చుకుంటే. ఇప్పుడు అవన్నీ లోలో ట్రేడ్ అవుతున్నాయి, అన్ని కంబైన్డ్ కూడా అనమాట. లాస్ అయిపోయారు అందరూ. అలాగే ఆదిత్య బిర్లా వాళ్ళు కూడా అంతే, 220 ఉండేది అది డీమర్జ్ కాకముందు. డీమర్జ్ అయిన తర్వాత 2 యూనిట్లు వాల్యూ కలిపి కూడా 220 లేదు అప్పుడు. అదేలేనా. అట్లా కొన్ని కంపెనీస్ అయితే వెల్త్ క్రియేట్ చేస్తే, కొన్ని క్రియేట్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఓన్లీ డీమర్జర్ కోసం అలా కాకుండా ఫండమెంటల్ సౌండ్నెస్ చూసి కొనుక్కోవటం బెటర్ అనమాట. ఇప్పుడు వచ్చే వాటిల్లో అయితే ఆస్ట్రాల్ మంచి కంపెనీ, బిఏఎస్ఎఫ్ మంచి కంపెనీ, హెచ్ఈజీ మంచి కంపెనీ, అపోలో హాస్పిటల్ మంచివే. ఇలాంటి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ఉంచుకోవచ్చు. కానీ బట్ డీమర్జర్ కోసమే అయితే మాత్రం అండ్ స్టాక్స్ని కొనపడటం బెటర్ అనమాట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.